ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. బాగున్నారా? ఈ సమయంలో నేను మీకు ఒక చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు ప్రయాణం చేస్తున్నాడు. అతడు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక సముద్రము అతనికి ఎదురైంది. అట్లా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ సముద్రపు నది తీరమున ఆ యొక్క యవనస్తుడికి కొన్ని స్టోన్స్ కనబడినవి. ఆ స్టోన్స్ ఏంటంటే ఆ యొక్క సముద్రంలో నుంచి అవి ఆ యొక్క వాటర్ ఫోర్స్కి కొట్టుకొని ఆ యొక్క గొట్టు తీవ్రంలో అవి నిలిచి ఉన్న సమయంలో ఆ స్టోన్స్ చాలా ఆ యవనస్తుడికి కనబడుతూ ఉన్నవి. అతడు ఆ ప్లన్నిటిని క్యారీ చేస్తూ ఒక్కొక్కటి కూడా అతడు క్యారీ చేస్తూ చాలా మట్టుకు ఆ యొక్క స్టోన్స్ అన్నీ కూడా అతడు క్యారీ చేయడం జరిగింది. అట్లా అయ్యో ఈ స్టోన్స్ చూడడానికి చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి దాన్ని అతడు చూస్తూ సరదాగా వెళ్తూ ఒక్కొక్కటి అది ఎట్లా అయితే నదిలో నుంచి వచ్చిందో అలాగే ఆ యవనస్తుడు నదిలోకి వేయడం ప్రారంభించాడు, ఆ యొక్క సముద్రంలోకి. అట్లాగా ఇంచుమించు ఆ యవనస్తుడికి చాలా స్టోన్స్ వరకు దొరికినాయి. ఆ స్టోన్స్ అతడు ఆ యొక్క నది తీరమున సముద్రపు వారన ప్రయాణం చేస్తున్నంత వరకు, నడుస్తున్నంత వరకు కూడా తన దగ్గర ఉన్నవన్నిటిలను కూడా ఒక్కొక్కటి అతడు ఆ సముద్రంలో పడవేస్తూ ఉన్నాడు. ఒక కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికి ఒక పెద్ద ఆయన వచ్చి, ఏ బాబు, నీ దగ్గర ఉన్నది కదా, అది నాకు ఇస్తావు అని అడిగాడు. లేదు సార్, నాకు కావాలి, దీన్ని నేను ఇవ్వను, దీన్ని నేను సముద్రంలో వేస్తున్నది చాలా చక్కగా వెళ్తుంది, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది వాటిలో అట్లాగా సముద్రంలో వేస్తుంటే అని ఆ యవనస్తుడు ఆ యొక్క పెద్ద ఆయనకి జవాబిస్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన చాలా బ్రతిమలాడతాడు, ఇది నాకు కావాలి, నువ్వు ఇవ్వి, నేను నీకు ఏదంటే అది ఇస్తానంటే ఆ యవనస్తుడు లేదు సార్, నాకు కావాలి, నేను ఇవ్వను అని అంటాడు. నీకు ఇవి నీ దగ్గర ఎన్నో ఉన్నాయి చెప్పండి, ఇవి నా దగ్గర 10 ఉన్నాయంటే నేను నీకు 10 కోట్లు ఇస్తాను, నువ్వు నాకు ఇస్తావా అని చెప్పేసి ఆ యవనస్తుని అడిగాడు. అంటే ఒక్కొక్క దానికి 1 కోటి రూపాయలు ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క యంగ్స్టర్కి ఇస్తానన్నాడు. ఎప్పుడైతే అది తెలిసిందో ఆ యవనస్తుడు గుండె బాదుకొని అక్కడే కింద పడి ఏడవడం ప్రారంభించాడు. ఎందుకంటే అతడు అటువంటివి అనేకమైనవి పడవేశాడు. దాని విలువ తెలియకపోవడం వల్ల అతడు అనేకమైనవి పాడేశాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి వచ్చి నీకు 10 కోట్లు ఇస్తానని చెప్పాడో అది అతడికి ఇద్దాం అనుకుంటున్నాడు. కానీ దాని వెల తెలిసినప్పటికీ అతడు చాలా నష్టపోయాడు. ఈ సమయంలో ఒక చిన్న దేవుడి వాక్యంలో నుంచి ఒక మాటను జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతితో నిన్ను చెక్కి ఉన్నాను. ఆమేన్. నిజమే దేవుని ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా దేవుని అరచేతితో చెక్కబడి ఉన్నాము. మనము దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వారము, మనము ఆయన వారము. ఆ యవనస్తుడు ఎప్పుడైతే ఆ స్టోన్స్ అన్నిటిని పిక్ చేసినవి, క్యారీ చేసిన అన్నిటిలను పారవేశాడో, కానీ ఆ స్టోన్ విలువ తెలిసినప్పుడు అతడు కింద పడి గుండె బాదుకొని అతడు పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. ఎందుకు అతడు పశ్చాత్తాపం పడుతున్నాడంటే ఆ యొక్క స్టోన్ విలువ అతడికి తెలిసింది. ఈ రోజు నీ జీవితం విలువ నీకు తెలిస్తే గనక ప్రభువుని అంటి పెట్టుకొని నువ్వు జీవిస్తావు. ఎందుకంటే నీ అంతట నీవు భూమి మీదకి రాలేదు, కానీ ఆయన అరచేతితోటి నిన్ను చెక్కితే ఈ భూమి మీదకి వచ్చావు. ఆయన ఉద్దేశములు ఏమిటో నీవు తెలుసుకుంటే, ఆయన ప్రణాళికలు ఏమిటో నీవు తెలుసుకుంటే కనుక నీ యొక్క జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆయన కోసమే నీవు నిర్ణయం తీసుకుంటావు. ఆయన కొరకే నీవు బ్రతుకుతావు. నీవు రక్షించబడి ఉండొచ్చేమో, నీవు మారు మనసు పొంది ఉండొచ్చేమో, నీ భర్త రక్షించబడి ఉండొచ్చు, మారు మనసు పొంది ఉండొచ్చు, కానీ నీ కుమారుడు రక్షణ పొందలేదేమో, నీ కుమార్తె రక్షణ పొందలేదేమో. కానీ ఖచ్చితంగా నీ విలువ నీవు తెలుసుకుంటే గనక ఆయన అరచేతితోటి నన్ను చెక్కి ఉన్నాడు అని మీరు తెలుసుకొని ఉంటే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని బట్టి, మీ మాదిరికరమైన జీవితాన్ని బట్టి మీ కుమారుడు, మీ కుమార్తె లేదా మీ ఇంట్లో రక్షణ పొందలేని వారు ఎవరైనప్పటికీ కూడా వారు దేవుడి దృష్టిలో ప్రత్యేకమైన వారు అని
మీ ద్వారా తెలుసుకొని ఉంటారు. ఒకవేళ లేదు బ్రదర్, నేను నా ఇంటి వారు కూడా రక్షణ పొందాము, కానీ మాకు చాలా శోధనలు, చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు ఉన్నాయంటారా? ఉంటాయి. ఎందుకు అంటే నీవు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాడు అని, నీ కుటుంబము దేవుని దృష్టిలో చాలా ప్రియమైనది అని, ప్రత్యేకమైనదని నీకు తెలియడానికే ఆ శోధనలను నీ ఎదుట వస్తే నువ్వు వాటిలన్నిటిలను ఎదుర్కొని వాటిలన్నిటిని బీట్అవుట్ చేయగలిగితే గనక నీ యొక్క విలువ, నీ కుటుంబము విలువ నీకు తెలుస్తుంది. దాని ద్వారా అనేకులు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. అంతేకాకుండా దేవుణ్ణి తెలుసుకుంటారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.